హలో, నేను మీ డాక్టర్ బాబాలజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, మనవి హాస్పిటల్స్, విజయవాడ. ఈ రోజు నేను మీకు సిఎస్ఎఫ్ రైనోరియా అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి బ్రెయిన్ స్పైన్ లో సిఎస్ఎఫ్ అనే ఒక ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. అది ఎప్పటికప్పుడు సర్క్యులేట్ అవుతా ఉంటుంది. ఇది మనకి బ్రెయిన్ కానీ స్పైన్ కానీ షాక్ అబ్జార్బ్స్ లాగా పనిచేస్తుంటుంది అనమాట. సో ఈ బ్రెయిన్ లో సంబంధించిన సిఎస్ఎఫ్ అనేది మనకి నోస్ కి బ్రెయిన్ కి మధ్యలో క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది మనకి బ్రెయిన్ కి నోస్ కి మధ్యలో ఉన్న మెయిన్ బౌండరీ అనమాట. చాలా మందికి ఒక్కొక్కసారి కంజెంటల్ గా ఆ క్రిబ్రిఫార్మ్ ప్లేట్ డిఫెక్ట్ ఉండటం వల్ల, లేకపోతే ఏదైనా హెడ్ ఇంజరీ జరిగినప్పుడు ఆ క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అనేది ఫ్రాక్చర్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ లో ఉన్న ఫ్లూయిడ్ అనేది ముక్కు ద్వారా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఇది జలుబు అనుకుని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ముక్కు ద్వారా వచ్చే ఫ్లూయిడ్ క్లియర్ వాటర్ ఫ్లూయిడ్ లాగా ఉంటుంది. మనకి వచ్చే జలుబు కాదు. చాలా మంది అది ఐడెంటిఫై చేయలేక దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దీని వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్ గా ఈ సిఎస్ఎఫ్ అనేది బ్రెయిన్ నుంచి మనకి ముక్కు ద్వారా అంతా డ్రైన్ అయిపోవడం వల్ల బ్రెయిన్ లో ఉన్న ప్రెషర్ తగ్గిపోవడం వల్ల హెడ్ ఏక్ లాగా రావడము. అన్నిటికన్నా మేజర్ కాంప్లికేషన్ ఏంటంటే బ్రెయిన్ చుట్టూ మనకి పొరలు లాంటివి ఉంటాయి అనమాట. అది బ్రెయిన్ ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ బౌండరీ అనేది మనకి డ్యామేజ్ అయిందో ఈ సిఎస్ఎఫ్ రైన్యూర్ రావటం వల్ల ఈ సిఎస్ఎఫ్ ద్వారా మనకి బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్ అనేది ఇమీడియట్ గా పాకటము, దానివల్ల మెనింజైటిస్ అంటే మెదడువాపు రావటము, ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంది. సో ఇది ఎలాగ ఐడెంటిఫై చేయటం అంటే మేజర్ గా ఫస్ట్ ఇది మనం సిటీ సిస్టోగ్రామ్ అంటారు. అది డై ఒకటి ఎక్కించి మనకి ఎక్కడైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో అది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదర్వైజ్ ఆ వచ్చిన ఫ్లూయిడ్ ని మనకు టెస్టులు పంపించడం వల్ల కూడా మనకి అది సిఎస్ఎఫ్ కాదనేది కూడా తెలుస్తుంది. ఇది చాలా మందికి మనం కన్జర్వేటివ్ గా మేనేజ్ చేయొచ్చు కొన్ని మెడిసిన్స్ ద్వారా. అదర్వైజ్ దాన్ని ఎండోస్కోప్ ద్వారా సిఎస్ఎఫ్ రైనోరియా అనేది మనం కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా ముక్కు ద్వారా ఏదైనా క్లియర్ ఫ్లూయిడ్ పడినప్పుడు దాన్ని మనం కామన్ కోల్డ్ అని నెగ్లెక్ట్ చేయకుండా తలనొప్పితో ఉండి ఇలా ముక్కు ద్వారా నీరు కారుతూ ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఇమీడియట్ గా న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్ కానీ మీరు కన్సల్ట్ అవ్వాలి.